మంచిగా చదువుకోవాలని చెప్పి మొక్కు, తార్ రాక్స్ కొనాలని చెప్పి మొక్కు తార్ రాక్స్ కొనాలి చెప్పు, మైక్లో చెప్పు. దేవుడా తార్ రాక్స్ మా డాడీ నాకు ఇప్పియాలా, మంచిగా ఉంది, పని బాగుంది, నేను కారు ఇప్పియాలని చెప్పి దేవుని మొక్కుతున్నాడు. ఓకే దా కొట్టు మెల్లగా. నువ్వు కారు తీసుకుంటావు కానీ తార్ రాక్స్ తీసుకుంటాడు టపాస్ కాడు పోయామ్మ. ఏడో చూసినావు కానీ అది ఇండియాలో చూసినావు తార్ రాక్స్. ఎన్ని ఉంటాయి దాని గేర్ బాక్స్? 5 doors ఉంటాయా? సన్ రూఫ్ కూడా ఉంటుందా? మోటకాయలు అన్నీ చెప్తున్నాడు. ఇంకేముంటుంది గేర్ ఎట్లుంటాయి కానీ దానికి 2 ఉంటాయా, 1 ఉంటాయా గేర్ బాక్స్? ఒకటేమో గేర్, ఒకటేమో ఇట్లాంటి గేర్ ఉంటుంది. చూస్తురా వీడు కార్ ఎక్కకముందే కార్లో ఏమేమి అన్నీ చెప్తాడు, మొత్తం సామాన్లు ఇక పాత సామానే. సో ఫ్రెండ్స్ చూస్తారుగా మనం అయితే ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర ఉన్నాము, టోల్ గేట్ వస్తుంది ముందల. సో మై ఫేవరెట్ కార్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు, టాటా సఫారీ బ్లాక్ కలర్. సో యాక్చువల్ నేను టాటా సఫారీ బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నా, కానీ అందులో ఓన్లీ డీజిల్ వేరియంట్ మాత్రమే ఉంది. సో అందుకే నేను అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నా. పెట్రోల్ వేరియంట్ ఉంటే ఖచ్చితంగా టాటా సఫారీ తీసుకుంటుండే. చూస్తారు ఎంత అసలు బ్యూటిఫుల్గా ఉంది లుక్. సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇది వచ్చేసి వ్యూ అనమాట, మన బద్రీనాథ్ టెంపుల్ వ్యూ. చాలా సింపుల్గా డీసెంట్గా నీట్గా ఉంది. సో ఇది ఒకటి ఏంటంటే మనం బద్రీనాథ్ వెళ్ళలేం కదా, రియల్ బద్రీనాథ్కి అయితే వెళ్ళలేం కదా. సో అట్లీస్ట్ ఇక్కడైనా మొక్కుకుంటాం, అది అందుకనే ఇక్కడికి రావాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే, ఎట్లరు? తపస్ బాలు ఏం చేస్తున్నావు? వాయమ్మ ఊరి నాయన మొత్తం ఫ్యామిలీ పోతుంది. చూసారు వెనకాల మా చిట్టి, మమ్మీ, శ్వేత, మొత్తం మా గుడారం పోతుంది. ఇగో శ్రీకాంత్ డ్రైవింగ్ చేస్తాడు. వద్దురా సోదరా పెళ్ళంటే నూరు వెళ్ళమంటారా? ఇగో పెళ్ళైతే ఇదే ఉంటుందిరా మా నాయన, గుళ్ళు గోపురాలు దేవుళ్ళు దర్శనాలు అన్నీ ఇట్లా తిరుగుతున్నాడు అలా. సో మేమైతే ఇవాళైతే బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ నాకు డ్రీమ్ ఉండే అనమాట, బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ వెళ్ళాలని ఉండే. ఫ్యామిలీ ఉంటే వెళ్ళలేమయ్యా, బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ కాదుగా, నీ స్టేట్ కూడా దాటి వెళ్ళలేవు. ఫ్యామిలీ ఉంటే అంతే ఉంటాయి, లాక్ అయిపోతాం. సో యాక్చువల్లీ హైదరాబాద్లో అయితే లైక్ 1.5 year అయింది అనుకుంటా, బద్రీనాథ్ టెంపుల్ అయితే పడ్డది రీసెంట్గా 1.5 year బ్యాక్. లైక్ ఫుల్లీ పాపులర్ అయిపోయింది అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుండే. మరి మేమైతే యాక్చువల్లీ ఈరోజు అనుకున్నాం, సరే మనం ఎట్లా రియల్ బద్రీనాథ్కి అయితే వెళ్ళలేం కదా, సో హైదరాబాద్లో ఉన్న బద్రీనాథ్ దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తున్నాము. ఇక మా చిట్టి వెనకాల ఫేస్ ఎట్లా పెట్టిందో, మొన్న మా మ్యారేజ్ డే ఉండనమాట. సో మ్యారేజ్ డేకి ఎక్కడికి వెళ్ళలేదు. సో అట్లా అని చెప్పి ఇవాళ తీసుకొస్తున్నాం మా చిట్టికి. జర నవ్వు చిట్టి, హలో. సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం. ఇగో శ్రీకాంత్ డ్రైవ్ చేస్తుండో. సో మేమైతే లైక్ ఫ్రమ్ రాజేంద్ర నగర్ నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రాజేంద్ర నగర్ నుంచి అయితే వెళ్తున్నాం టువర్డ్స్ బద్రీనాథ్ టెంపుల్. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి మేడ్చల్ సైడ్ ఉన్నది. ఇప్పుడైతే నావిగేషన్ అయితే పెట్టినాం, చూస్తారు కదా 1 hour 15 minutes చూస్తుంది. 80 kilometers అంట, అంటే ఓఆర్ఆర్ మీద నుంచి వెళ్తాం మనము. సో అందుకనే మనకి 1 hour 15 minutes అయితే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి మేమైతే ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి అయితే వెళ్తున్నాము. సో కనయ్య అయితే ఏదో కార్ల పేర్లు చెప్తాడట, ముందర పోయే కార్ల పేర్లు అన్నీ మొత్తం లైన్గా చెప్తున్నాడు. కనయ్య ఆ ముందర కార్ పేరు ఏంది? మారుతి ఏంది? స్విఫ్ట్ డిజైరా? ఓకే. ఆ లెఫ్ట్ సైడ్ పోయేది వైట్ది కారు టాటా. ఏం కార్ అది? అగో ఇంకో కారు ఇక ముందర పోతుంది, అదేం కారు వైట్ది. అగో వాయమ్మో ఊరి నాయన, మర్సిడీస్ కార్ అంట. ఇక టపాస్ గారు మొత్తం కార్ల లిస్ట్ చెప్తున్నాడు. ఇక ఇంకో కొత్త కార్ తీసుకునేటట్టే ఉన్నాడు ఇక టపాస్ గారు. ఇక ఎక్స్ ఓనా మహీంద్రా 3X అంట, బ్లాక్ వెహికల్ సూపర్ ఉంది కదా, ఎలక్ట్రిక్ వెహికల్, మినీ కాంపాక్ట్ ఉంటుంది, బాగుంటుంది ఎలక్ట్రిక్ వెహికల్. ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎలక్ట్రిక్. సో మనకి 120 స్పీడ్ లిమిట్ ఉందని చెప్పి రై అని వైర్ అనుకో, రై అని చలాన్స్ కూడా వస్తాయి. సో ముందర చూసుకోవచ్చు, చెట్లు ఉన్నాయి కదా, చెట్ల సందులోనే కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారో ఏందో తెలియదు. ఓకేనా? సో ఆటోమేటిక్ స్పీడ్ గన్స్ ఉంటాయి. సో స్పీడ్ గన్స్ కొట్టేస్తాయి అనమాట, కొట్టి ఇంటికి పంపించేస్తాయి చలాన్. 1110 చదవాలి కట్నం, చక్కగా 1110 ఇంటికి వస్తుంది, కట్నం చదివేసేయాల, లేకపోతే కార్ రోడ్ మీద అయిపోతుంది అది. సో అందుకని జాగ్రత్త వెళ్ళండి, ఏమంటున్నా. సో ఫ్రెండ్స్ ముంగట చూస్తారు కదా, మనకైతే ఇప్పుడు ఎగ్జిట్ 6లో అయితే దిగాల మనము. మేడ్చల్ రోడ్ కనిపిస్తుంది కదా, సో మేడ్చల్ రోడ్ అయితే మనం దిగాల. చూస్తారు కదా ఎగ్జిట్ 6 టువర్డ్స్ నాగ్పూర్ రోడ్, ఈ లైన్లకి అయితే మనం వెళ్ళాలా. హైదరాబాద్
ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ అని రాసి ఉంది 1 కిలోమీటర్ అని చెప్పేసి డైవర్షన్. అక్కడ బోర్డు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు రైట్ సైడ్లో కనిపిస్తుంది అదే బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి అయితే ఖాళీనే ఉంది. మరి మనకు ముందర కనిపిస్తుంది ఇదే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. సో ఇక్కడ పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో ప్రజెంట్ ఈరోజు సాటర్డే కదా, యాక్చువల్లీ మేము రష్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ అయితే నార్మల్ అంటే ఓకే పర్లేదు. కానీ నేను ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చూసినప్పుడు అయితే హెవీ క్రౌడ్ ఉండే ఇక్కడ యాక్చువల్లీ. బట్ చూద్దాం మరి ముందరికి వెళ్తే తెలుస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ మేమైతే చూస్తారు ఇగో టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఈరోజు అయితే ఖాళీగానే ఉంది. ఇగో కార్ దగ్గర రాగా ఇక చూడు దెబ్బ ఉరికొచ్చారు, కవర్ పట్టుకొని వచ్చారు. ఏందిరా అని చెప్తే కొబ్బరికాయలు ఫ్రీ ఇస్తారంటే ఫ్రీగా కాదు, ఒక్కొక్క కొబ్బరికాయ 40 రూపాయలు. ఓ 2-3 ఉరికొస్తారు ఇక కొబ్బరికాయలు పట్టుకొని. ఇక తీసుకున్నాం 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇంకోటి దీపం కూడా తీసుకున్నాము. అది ఆ దీపం 50 రూపాయలు అంట. చూసుకోరు మరి ఇక. సో ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. ఇక మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. సాటర్డే యాక్చువల్లీ అంటే ఇంతకుముందు బాగా రష్ ఉండే, కానీ ఇప్పుడైతే ఏం లేదు రష్. మరి కూరగాయలు కూడా పెట్టుకున్నారు. ఇంత కూరగాయలా ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతారు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. బాగుంది బాయ్, మంచిగా ప్లెజెంట్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఏమో ఫుల్ క్రౌడెడ్ ఉండే, అంత ఆగమాగం ఉండే. బట్ ఇప్పుడైతే మంచిగా ప్లెజెంట్గా ఉంది. ఇప్పుడు టైం కూడా వచ్చేసి మనకి షార్ప్ 4 PM అవుతుంది. షార్ప్ 4 PM అవుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తారు ఎంత బ్యూటిఫుల్గా క్రాఫ్ట్ చేసారో. చాలా చిన్నగా ఉంది యాక్చువల్లీ టెంపుల్. నేను ఇంకా చాలా పెద్దగా ఉంది అనుకున్నా, బట్ చాలా చిన్నగా ఉంది. బట్ స్టిల్ డిజైన్ అయితే సేమ్ మన బద్రీనాథ్ టెంపుల్ లెక్కనే ఉంది. చూస్తారు ఎంట్రన్స్ అది వ్యూ. మండే టు సాటర్డే 8 to 1 o'clock, మళ్ళీ 3 to 8 PM అంటే 2 hours రెస్ట్ ఉంటుంది మధ్యలో. సో టైమింగ్ చూసుకోండి, ఆఫ్టర్నూన్ 1 to 3 అయితే టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ఇంకా అర్చన టికెట్ అవన్నీ రాస్తున్నాయి అట్లా 51, 151. సో ఇక్కడ వెహికల్ పూజ కూడా చేస్తారు ఇట్లా. క్రౌడ్ తగ్గిపోయింది, అప్పుడు చాలా హెవీ క్రౌడ్ ఉండే. సో ఇదనమాట ఎంట్రన్స్. ఎన్ని ఉన్నాయి స్టెప్స్, ఎక్కువేం లేవు, కొన్నే ఉన్నాయి. వాయమ్మ ఓర్నైనా. కొబ్బరికాయలు తీసుకొని ఎంబడి పడ్డారు. కొబ్బరికాయలు తీసుకున్నాం, దీపం తీసుకున్నాం. బంద్ చేశాను. ఓకే. సో ఫ్రెండ్స్ లోపల దేవుని అయితే దర్శనం అయితే అయిపోయింది. చూస్తారు లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందుకే ఇంకా లోపల తీయాలి. జస్ట్ చిన్నగానే ఉంది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయినాము. సో ఇంకా మనం ఇక చుట్టూ తిరుగుదాం, ఒక రౌండ్ చుట్టూ తిరిగేసి ఇంక వెళ్ళిపోదాం. ఇక కొబ్బరికాయలు ఇంకా దీపం అయితే కిందనే కొట్టాలంట. శివాలయం ఉందంట, కింద శివాలయం ఉందంట, శివాలయంలో కొట్టాలి. ఇక ఇది చూడు ఎంత ప్లజెంట్ ఉందో ఇటు సైడ్. చిన్నగా ఉంది టెంపుల్. యాక్చువల్లీ స్టార్టింగ్లో బాగా క్రౌడ్ ఉండే, ఏందని చెప్పి అనుకున్నాం, కానీ చాలా చిన్న ఉంది. అంటే ఇప్పుడు క్రౌడ్ వస్తే కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇక్కడ. బట్ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఉంది, పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ప్లెజెంట్గా ఉంది, మంచిగా ఉంది, నీట్గా ఉంది టెంపుల్. ప్రసాదం కూడా పెట్టారు ఇక్కడ. సో ఇక్కడ మనకు ప్రసాదం కూడా ఉంది, బెల్లం లడ్డు అండ్ ఆల్సో ఇది మర్మరాల ఏమంటారు అంకుల్? మురుమురాలు. ఇది ఎగ్జిట్ ఇక్కడ నుంచి. వాళ్ళు ముందే కొబ్బరికాయ ఇచ్చేసారు, మనం కొబ్బరికాయ పట్టుకొని పైకి వచ్చినాం. ఇక యాక్చువల్లీ ఇక్కడ ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంది. ఇక ఒక్కరే నడవస్తుంది ఇక్కడ. రాజేష్, నైస్ టు మీట్ యూ. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం శివాలయం దగ్గరకు వచ్చినాము. ఇక ఈయనే మనం ఒత్తులు కావాలంటే ఈయనే ముట్టియాలా, అండ్ కొబ్బరికాయ కూడా ఈయనే కొట్టాలి. ఇక్కడ పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి. వామ్మో ఓ నాయన, వామ్మో ఎన్నిసార్లు కొట్టావు, చేయి దెబ్బ తాకుతావు. వదులు దాయి నువ్వు పట్టుకో బేబీ. ఆల్రెడీ సగం పలిగింది, నువ్వు ఆల్రెడీ కొట్టినావు కదా, ఇప్పుడు అక్క కొడుతుంది. కొట్టు అని. వామ్మో ఓ నాయన. ఓకేనా? ఇగో మా బేబీ దీపం ముట్టిస్తుంది. ఓకే, ఏం పేరు స్వామి? బిట్టు. హాయ్, మీ పేరు? విశ్వ, నైస్ టు మీట్ యూ. ఇగో మరి ఇక్కడ మనం కార్తీక మాసం కదా ఇప్పుడు, సో కావాలంటే మనం దీపం కూడా ముట్టియచ్చు. ఇక మేము తెచ్చి దీపం కూడా ముట్టించేసాం అక్కడ. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. బద్రీనాథ్ టెంపుల్కి వచ్చినాం కదా. సో యాక్చువల్లీ నేను అంటే స్టార్టింగ్లో ఫుల్ హైప్ ఉండే, బట్ ఇప్పుడైతే క్రౌడ్ అయితే నార్మల్గా ఉంది.
వీకెండ్ అనుకున్నాం కదా, సో మినిమం అని ఉంటుంది అనుకున్నాం కానీ అసలు ఎవ్వరు లేరు ఇక్కడ, నార్మల్గా ఉంది అంతా. అంటే ఇంకా డెవలప్ చేయాలి ఇక్కడ, ఏరియా మొత్తం ఇది డెవలప్ చేయాలి. అంటే ఇక్కడ రోడ్ ఇవంతా సరిగా లేదు యాక్చువల్లీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ అందరు టెంపుల్ ఎక్కలేరు కదా, సో టెంపుల్ ఎక్కలేని వారికి లిఫ్ట్ ఓన్లీ ఫర్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పి ఇక్కడ రాసింది కదా. నేను చూసి ఏదో అనుకునేది ఫస్ట్ సడన్గా, తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఇక్కడ సైడ్ ఉంది లిఫ్ట్గా, ప్రజెంట్ అయితే లిఫ్ట్ అయితే ఆఫ్లో ఉంది. అంటే ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఇక వాళ్ళకి పోయి చెప్తే వాళ్ళు ఆన్ చేస్తారేమో, మాన్యువల్గా ఆన్ చేస్తారు.